వినాయక చవితి పురస్కరించుకుని గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులన్నీ వినాయక చవితి పందాలతో పండగ వాతావరణం తలపించాయి. వాడవాడలా వివిధ రూపాలతో వినాయకుడు విగ్రహాలు దర్శనమిచ్చాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా నగరంలోని ఏర్పాటు చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు నెలకొల్పిన 25 గణపతి మహోత్సవాలు భక్తుల్ని ఆకర్షించాయి. 252 కేజీల మహాలడ్డు ప్రసాదంను స్వామివారికి సమర్పించారు. ఈ సంవత్సరం శ్రీ విజయ గణపతి నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ నగర ప్రజలందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు పుష్కలంగా అందించాలని కోరారు. అనంతరం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పలువురు భక్తులు మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది వినాయకుడు పందాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తీసుకుంటానండి కలిసి మీద వినాయకుడి యొక్క కొంచెం పసుపు రావన్నా మీరే రావాలి, బండ్లు ఉండవు మా దగ్గర. తెలుసు వాళ్ళ సందులో ఆగా నాన్న గుంటూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని విఘ్నాలు తొలగి విఘ్నంగా మనం అనుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి ఆ వినాయక ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తెలుగువారికి అత్యంత ఇంపార్టెంట్ అయిన పండుగ, అలాగే మొదటి పండుగ కూడా. మరి దీని తర్వాతే దీపావళి అయినా దసరా అయినా ఏ పండుగ వచ్చినా కూడా విఘ్నాలకి అధిపతి వినాయకుడు. ఆయనకు పూజ చేసుకుంటే తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తొలతగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అలాగే ఈరోజు వాసవి యూత్ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా 25వ సంవత్సరం జరుపుకుంటాం ఈ వినాయక చవితి ఉత్సవాలు. మా నాగేశ్వరరావు గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఎంతోమంది అందరూ కూడా దీనికి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు మరోసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. జై జై గణేష్. ఈరోజు వాసవి వారు ఏర్పరిచిన పందిరిలో 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీగా ఈ సంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన గుంటూరు తూర్పు పడమర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మద్దాలగిరి గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన గావించడం జరిగింది. అలాగే ప్రతిరోజు స్వామివారికి 9 రోజులు 9 అలంకారాలు ఉంటాయి. ఈసారి విజయ గణపతిగా స్వామివారిని మేము నామకరణం చేసుకొని విజయ గణపతిగా స్వామివారిని ఆరాధిస్తున్నాము.
ఈసారి ప్రత్యేకంగా స్వామివారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం స్పెషల్గా ఉంటుంది. అలాగే ఈసారి శనివారం 23వ తారీఖు మూలా నక్షత్రం రోజు విజయ గణపతిని విద్యా గణపతిగా స్వామిని అలంకరించి ఆ యొక్క నోట్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ ప్యాడ్స్ కానీ పిల్లలందరికీ కూడా ఆదివారం వితరణ గావించదము. కావున ఈ యొక్క అవకాశాన్ని చదువుకునే పిల్లలందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే ఆదివారం మైలవరపు శ్రీనివాసరావు గారిచే విఘ్నేశ్వర వ్రతకల్పం జరుగుతుంది. ఆ యొక్క వ్రతకల్పాల్లో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వ్రతకల్పంలో కూర్చున్న వారందరికీ కూడా మేము భోజన సదుపాయం కల్పిస్తున్నాము. అలాగే 26వ తారీఖు స్వామివారి 9వ రోజు అలంకారం ఉంటుంది. ఆ రోజు శాఖ గణపతిగా స్వామివారిని దర్శించుకుంటున్నాము. అలాగే 27వ తారీఖు ఉదయం 6 గంటలకి గణపతి హోమం, మహాసామ్రాజ్య పట్టాభిషేకం, అలాగే అన్నప్రసాద వితరణ. 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకి నగరోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా వివిధమైనటువంటి మేళ తాళాలతో అత్యంత కోలాహలంగా స్వామివారి నగరోత్సవం జరుగుతుంది. ఆ యొక్క అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై గణేష్, జై జై గణేష్. అందరికీ నమస్కారం. 14వ డివిజన్ పరిధిలోని వరసిద్ధి వినాయక యూత్ వారి 4వ సంవత్సర వినాయక చవితి ఉత్సవాలు కొనసాగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 23వ తారీఖున భక్తులందరికీ వేలాదిగా అన్నదానం చేస్తున్నారు. సుమారు 3000 మందికి అన్నదానం జరగబోతున్నది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం గణేశాయ నమః. యువగణపతి యూత్ ఆధ్వర్యంలో 10వ గణపతి, 10వ గణపతి మహోత్సవంలో జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అదేవిధంగా జరుపుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంకా